ఒక ప్రశ్న మిమ్మల్ని అడగనివ్వండి, మనస్ఫూర్తిగా ప్రార్థన చేసి ఎంతకాలం అవుతుంది? కన్నీటితో ఆయన పాదాలు తడిపి మీరు ఎంతకాలం అవుతుంది? టైం చూడకుండా మోకాళ్ళ మీద ప్రార్థనలో మీరు గడిపిన సమయం ఎంతకాలం క్రితం? హౌ లాంగ్ బ్యాక్ యు స్పెండ్ మచ్ టైమ్ ఎట్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్? మోకాళ్ళు వేయగలుగుతున్నామా? ఆయన పాదాల దగ్గర ఉండగలుగుతున్నామా? నువ్వు ఎక్కడెక్కడికి తిరిగినా నీ రాత మారదు. ఎక్కడికి తిరగొద్దు, ఆయన పాదాల దగ్గర పడిపో. నువ్వు తప్ప నాకు ఎవరు లేరయ్యా, నువ్వు తప్ప నాకు వేరొక దిక్కు లేదు నైనా. ఈ లోయలోంచి నన్నే పైకి తీసుకురా ప్రభా, ఈ ఊబులోంచి నన్ను పైకి తీసుకురా ప్రభా, ఈ పరిస్థితుల్లోంచి నన్ను పైకి తీసుకురా ప్రభా అంటే ఆయనే నీ జీవితంలో కలగజేసుకుని చేయి పట్టి లేవనెత్తుతాడు. బిగ్గరగా చప్పలోడు దేవునామని మహిమపడతాం. ఈ రోజున వీఆర్ టాకింగ్ మచ్ అబౌట్ ది ప్రాబ్లం, బట్ వీఆర్ ప్రేయింగ్ లెస్ అబౌట్ ది ప్రాబ్లం. సమస్య గురించి ఎక్కువగా మాట్లాడడం మనం నేర్చుకున్నాం, కానీ సమస్య గురించి ఎక్కువ ప్రార్థన చేయడం నేర్చుకోలే. యాజ్ లాంగ్ యాజ్ యూ టాక్ అబౌట్ ద ప్రాబ్లం మచ్ అండ్ మోర్, ద డెవిల్ విల్ బి ప్రైజ్డ్. నువ్వు సమస్య గురించి ఎంతకాలం అయితే ఎక్కువగా మాట్లాడతావో సాతాను కనపరచబడతాడు. బట్ వెన్ యూ డిసైడెడ్ టు ప్రే అబౌట్ ది ప్రాబ్లం, నువ్వు ఆ సమస్య కోసం ప్రార్థన చేయడం మొదలుపెట్టినప్పుడు అపవాది ప్రభావం అణిచివేయబడుతుంది, వాడి క్రియలు నాశనం అయిపోతాయి, ఫేవర్ నీ మీదకి వస్తుంది, స్పెషల్ గ్రేస్ నీ మీదకి వస్తుంది.